హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK G+1 హౌస్ని చూస్తున్నాం. ఇది కొత్త తూర్పు ఫేసింగ్ 3 బెడ్రూమ్ హౌస్, G+1 హౌస్, 2 floors హౌస్. ఇవి సైడ్ బై సైడ్ అన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఒకటి సేల్ అయింది, ఒకటి అవైలబుల్గా ఉంది. హౌస్ మాత్రం బాగుంది. కింద ఒక బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్, హాలు, డైనింగ్, ఓపెన్ టైప్ కిచెన్ అండ్ కామన్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ పైన 2 bedroom అండ్ 2 అటాచ్డ్ బాత్రూమ్, హాల్, కిచెన్, డైనింగ్ ఉంటుంది. కింద పార్కింగ్ కూడా ఉంది, కార్ పార్కింగ్ ప్రాబ్లం లేదు. సో హౌస్ మాత్రం చాలా బాగుంది, మంచి రేట్లో ఉంది, మంచి లొకేషన్లో కూడా ఉంది. దీని పక్కనే ఆటో రూట్ పక్కనే అనమాట. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. సో క్లియర్గా చూద్దాం. చాలామంది వీడియోని చూడట్లేదు, స్కిప్ చేస్తున్నారు అండ్ మళ్ళీ అగైన్ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం ఉంటుంది ఇందులో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉన్నాయి, నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది యాడ్ నెంబరు 0302 కాల్ చేసి యాడ్ నెంబర్ చెప్పండి. హౌస్ మెజర్మెంట్స్ 30.3 × 40, 30 అడుగులు, 3 అంగుళాల వెడల్పు, పొడవు 40 అడుగులు, మొత్తం 135 గజాలు, 135 square yards, 2.78 cents అంటే 2.8 cents ఉంది. అండ్ ఇదంతా కూడా కింద పార్కింగ్ అండ్ సిట్ అవుట్ ఏరియా. 13.7 × 14.8, 13 అడుగులు 7 అంగుళాల వెడల్పు, పొడవు 14 అడుగులు 8 అంగుళాలు ఉంది. అండ్ ఇక్కడ ఈశాన్యంలో బోర్ విత్ మోటార్తో పాటు ఉంది. అవుట్ సైడ్ అంతా కూడా కింద పార్కింగ్ టైల్స్ ఇచ్చారు. అండ్ మెయిన్ డోర్ దగ్గర రాయల్ బ్లే డిజైన్ ఉంది. అండ్ హౌస్లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ స్టేర్ కేస్ వచ్చింది. స్టెప్స్ ఇక్కడ వచ్చినాయి పైకి వెళ్ళడానికి. స్టెప్స్ కింద కూడా స్పేస్ ఉంది. మెయిన్ డోరు టేక్ వుడ్ డోర్ వస్తుంది. అండ్ అవుట్ సైడ్ కూడా టాప్లో ఫాల్ సీలింగ్ ఉంది. సో డోర్ తీసుకుని లోపలే కానీ కింద హాలు, స్ట్రైట్గా టీవీ యూనిట్ అండ్ దాని పక్కనే కామన్ బాత్రూమ్, లెఫ్ట్ సైడ్ కార్నర్లో గెస్ట్ బెడ్రూమ్ అండ్ డైనింగ్, కిచెన్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. అండ్ హాల్ సైజు 13.6 × 17.4, 13 అడుగుల 6 అంగుళాల వెడల్పు, పొడవు 17 అడుగుల 4 అంగుళాలు ఉంది. సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. 7.10 × 10.5 ఉంది. ఇది గెస్ట్ బెడ్రూమ్ 10/12.10, 10 × 12 అడుగుల 10 అంగుళాలు ఉంది పొడవు. విండోస్ అన్నీ కూడా యూపీఎస్ విండోస్ వస్తాయి. అండ్ ప్రతి బెడ్రూమ్లో ఒక సైడ్ వాల్కి రాయల్ ప్లే డిజైన్ వచ్చింది. అన్ని బ్రాండెడ్ మెటీరియల్తోనే యూజ్ చేసామని చెప్పేసి బిల్డర్ అయితే చెప్పడం జరిగింది మనకి. మీరు విజిట్కి వచ్చినప్పుడు ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ 4.2 × 6.8, 4 అడుగుల 2 అంగుళాల వెడల్పు, పొడవు 6 అడుగుల 8 అంగుళాలు ఉంది. ఇది మొత్తం 135 గజాలు, 2.8 cents వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్, 3 bedroom హౌస్. సో చూడండి, మొత్తం ఇన్సైడ్ అంతా కూడా టాప్లో POP సీలింగ్ వచ్చింది. అండ్ ఇది ఓపెన్ టైప్ కిచెన్. 7.2 × 10, 7 అడుగుల 2 అంగుళాల వెడల్పు, పొడవు 10 అడుగులు ఉంది. పూజా మందిరం అనేది కిచెన్లోనే వాల్లో వచ్చింది. ఇదంతా కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్, యూ షేప్ ఉంది. అండ్ మిక్సీస్ అవి పెట్టుకోవడానికి సాకెట్స్ ఉన్నాయి. ఓపెన్ టైప్ కిచెన్ కాబట్టి ఇదంతా కూడా పైన ఓపెన్గానే ఉంటుంది. సర్వింగ్ అది బాగుంటుంది. ఇప్పుడు అంతా కూడా ఓపెన్ టైప్ కిచెన్ ఇష్టపడుతున్నారు కాబట్టి సో మోడల్గా బాగుంది. అండ్ ఇదంతా కూడా టీవీ యూనిట్ ఏరియానే. సిమెంట్ ఫ్లాంక్స్తో చూడండి, మొత్తం అంతా కూడా ఒక స్పేస్గా మనకి స్టోరేజ్కి ఉంది. అండ్ ఇది కామన్ బాత్రూమ్ 4.2 × 6.8. దీనిపైన స్టోరేజ్కి ఉంది. ఏమైనా ఓల్డ్ ఫర్నిచర్ ఏమైనా ఉంటే అందులో పెట్టుకోవచ్చు. అండ్ దీని లొకేషన్ చెప్తున్నాను చూడండి. ఇది రాజమండ్రి బొమ్మూరు రాజవోలి AMG స్కూల్కి దగ్గరలో ఉంది. రోడ్డుకి కూడా చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్సే. ఆటోస్ అవి తిరుగుతుంటాయి రూట్కి. ఇంకా ఆర్టీసీ బస్సు అయితే లేదు కానీ ఆటోస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఉత్తర వైపు సందు, నార్త్ వైపు 2.5 feet 2.5 అడుగులు ఉంది. సో స్పేషియస్గానే ఉంది, అటు ఇటు మూవ్ అయ్యేటట్లు కన్వీనియంట్గానే ఉంది. అండ్ పడమర వైపు వెస్ట్ సైడ్ 1.5 feet ఉంది, 1.5 అడుగు ఉంది పడమర వైపు. సో చూసారు కదా హౌస్. ఇది కింద ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఈ విధంగా ఉంది. నార్త్ వైపు కూడా చూడండి, టేక్ వుడ్ డోరు అండ్ గుమ్మం కూడా టేక్ వచ్చింది.
సో G+1 హౌస్ అడుగుతున్నారు కదా చాలామంది. ఈస్ట్ ఫేసింగ్లో G+1 అయితే మ్యాక్సిమం దొరకట్లేదు. సింగిల్ స్టేర్ అయితే ఉంటున్నాయి కానీ G+1 ఉండట్లేదు. అండ్ ఇదంతా కూడా కింద స్టెప్స్ కింద స్పేస్ ఇది. సో ఏదైనా యూటిలిటీ పర్పస్ వాడుకోవచ్చు. అండ్ ఇది సౌత్ వైపు ఇది 1.4 feet ఉంది. దక్షిణ వైపు సందు. సో పైకి తీసుకెళ్ళి చూపిస్తాను, స్కిప్ చేయకండి వీడియో, పైన కూడా బాగుంటుంది. సో మీరు తీసుకుని కింద రెంట్కి ఇచ్చినా మీరు పైన ఉండొచ్చు, బాగుంటుంది. పైన డబుల్ బెడ్రూమ్ కాబట్టి మీరు పైన ఉండి కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు. సో ఇదంతా కూడా బాల్కనీ 7x13.7 వచ్చింది. సో స్పేషియస్గానే ఉంది. ఇక్కడ కూడా మెయిన్ డోర్ దగ్గర వాల్కి రాయల్ ప్లే డిజైన్ ఇచ్చారు. ఇది పైన హాలు 13.7 x 15.3, 13 అడుగులు 7 అంగుళాలు వెడల్పు, పొడవు 15 అడుగులు 3 అంగుళాలు ఉంది. సో కలర్స్ అన్నీ కూడా డీసెంట్గానే ఉన్నాయి, ఎక్కువ హడావిడి లేకుండా మ్యాక్సిమం ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక సైడ్ మాత్రమే రాయల్ ప్లే వచ్చింది. సో ఇక్కడ కూడా నార్త్కి ఈస్ట్ కూడా డోర్ ఉంది, కింద కూడా సేమ్ ఉంది. కిందకి పైకి డిఫరెన్స్ ఏంటంటే కింద పార్కింగ్ స్పేస్ వల్ల ఫ్రంట్ తగ్గుతుంది. సో ఇదంతా కూడా హాల్, అది కూడా బెడ్రూమ్ అది వచ్చింది అందుకే పైన. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ 9.3 x 13.3, 9 అడుగులు 3 అంగుళాలు వెడల్పు, పొడవు 13 అడుగులు 3 అంగుళాలు ఉంది. అండ్ ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ 4 x 6.5 ఉంది. ఇందులో మళ్ళీ పైన స్టోరేజ్కి ఉంది. విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్. సో చెదబట్టదు, ప్రస్తుతం అంతా కూడా యూపీవీసీ అండ్ గ్రానైట్ ఎక్కువ వాడుతున్నారు. సో చెదని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఇవి కొంచెం మెయింటెనెన్స్ బాగుంటుంది. ఇది పైన డైనింగ్ 7.10 x 12.2. ఇది పైన మాస్టర్ బెడ్రూమ్ సైజు 10x13.3, 10 x 13 అడుగుల 3 అంగుళాలు ఉంది. అండ్ ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్. సో మొత్తం 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఇది 4 x 6.10 ఉంది. ఇన్ని వెస్టర్న్ కమోడ్స్ వస్తాయి, గేజర్ పాయింట్, షవర్ పాయింట్ ఇవన్నీ ఉంటాయి. మొత్తం కావాల్సినంత ఉంటుంది సెటప్ అంతా. ఇది ఓపెన్ టైప్ కిచెన్. కింద పైన కూడా ఆల్మోస్ట్ సేమ్ సైజు. అండ్ పూజా మందిర్ కూడా కింద పైన ఉంది. వాళ్ళు 7.2 x 10. ఇక్కడ ఏంటంటే లో రూఫ్ ఉంది, స్టోరేజ్కి పైన అడ్జస్ట్మెంట్ ప్రొవిజన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇవన్నీ వస్తాయి. సో చూసారు కదా, మ్యాక్సిమం అంతా కవర్ అయింది వీడియోలో. ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ 135 స్క్వేర్ యార్డ్స్, 2.78 సెంట్స్, 3 బెడ్రూమ్ హౌస్, కొత్త హౌస్. అంతా కూడా DTCP రిజిస్ట్రేషన్, లోన్ కూడా ఎక్కువ వస్తుంది. సో హౌస్కి చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అనేది ఫ్రీగానే ఉన్నాయి, కన్వీనియంట్గానే ఉన్నాయి. సో ఏంటంటే రోడ్డుకి బాగా దగ్గర అనమాట, ఆటో రూట్కి బాగుంటుంది. బస్సు రూట్ అయితే కాదు, బస్సు రూట్ అయితే ఈ రూట్ ఉండదు. సో ఆటోస్ ఉన్నాయి, కనీసం ట్రాన్స్పోర్టేషన్కి అయితే ప్రాబ్లం ఉండదు. సో దీని కాస్ట్ చెప్తున్నాను చూడండి. ఇది 70 lakhs, 70 లక్షలు నెగోషియబుల్ ఉంది. అండ్ లోన్ కూడా వస్తుంది. లోన్ ప్రాబ్లం ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి. బట్ సిబిల్ అయితే ఉండాలి, అదైతే మనం చేసేది కాదు. సిబిల్ అయితే మ్యాక్సిమం 700-650 అట్లా ఉండాలి. చూడండి, నేను హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. యాడ్ నెంబర్ 0302, న్యూ హౌస్ G+1 ఈస్ట్ ఫేసింగ్. అండ్ రిమైనింగ్ వగైరా డీటెయిల్స్ అని కంప్లీట్ ఇందులో ఉన్నాయి. కాస్ట్ అయితే 70 lakhs. మా నెంబర్స్ కూడా ఇందులో ఉన్నాయి, చూడండి. కంప్లీట్గా చూసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కాంటాక్ట్ చేయండి. సో
సో పైన టెర్రస్ మీద కూడా చూపిస్తాను. అండ్ ఆ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ కూడా నేను కాసేపులో డిస్ప్లే చేస్తాను. ఈ హౌస్ నుండి హైవే ఎంత ఉంది, బస్ స్టాండ్ ఇవన్నీ ఎంత దూరం ఉన్నవన్నీ కూడా చూసుకోండి. మ్యాక్సిమం ఏంటంటే చాలామంది బొమ్మూరు హైవే సెంటర్కి బాగా దగ్గర అడుగుతున్నారు. ఒకటి గమనించండి, ఆల్రెడీ హైవేకి నియర్ బై అంతా హౌసెస్ అన్నీ ఫార్మేషన్ చేయారు. ఒక ఊరు ఏర్పడింది కాబట్టి అక్కడ దొరకవు. మ్యాక్సిమం ఉన్న ఇళ్ల మధ్యలో సైట్లు కొన్ని కట్టాలంటే ఎక్కువ అవుతుంది మీకు. అందువల్ల కొంచెం హైవేకి ఒక 2.5-3 km అట్లా రావాల్సి ఉంటుంది. బట్ ఇవన్నీ హౌసెస్ చాలామంది ఉంటున్నారు సరౌండింగ్స్ అన్నీ కూడా. అండ్ చూడండి, ఈ హౌస్ నుండి రాజువల్ ఏఎంజీ స్కూల్ ఉండేది కదా, అది 900 meters. బొమ్మూరు హైవే 2.6 km ఉంది. జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్పేట 2.7 km, ఈనాడు ఆఫీసు 5.3 km, డిమార్ట్ హుకుమేట 6.9 km, రాజమండ్రి స్టేషన్ 5.8 km, అండ్ మోరంపూడి హైవే జంక్షన్ 5.7 km, వ్యామగిరి జంక్షన్ 6.1 km, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 7.2 km, కోటిపల్లి బస్ స్టాండ్ 7.5 km, లాలాచెరువు సెంటర్ 9.4 km, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 20 km. సో అన్నీ కూడా సరౌండింగ్స్లోనే ఉన్నాయి. హాస్పిటల్స్ అవి కూడా దగ్గరలోనే ఉంటాయి. సో ప్రాబ్లం లేదు. మెయిన్ ఏంటంటే ఇలాంటి లొకేషన్లో ఈ కాస్ట్లో G+1 హౌస్లు అయితే దొరకవు. సో స్లాబ్ ఏరియా కూడా ఎక్కువ వస్తుంది. కింద పైన కలిపి 2200 square feet ఉంది స్లాబ్ ఏరియా. కార్పెట్ ఏరియా కూడా 1600 square feet ఉంది. అటు ఇట్లో ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఉండదు కానీ అటు ఇట్లో ఉంటుంది. సో కాస్ట్ అయితే అర్థమైంది కదా, 70 lakhs. కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పడం మర్చిపోకండి. యాడ్ నెంబర్ 0302. అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇటువంటి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ VIP Properties Online.